మా పొట్టి పిల్లలు పుట్టిన దానికి గ్రాండ్ గా బెంగళూరు నుంచి తీసుకొచ్చినాను. మళ్ళీ ఇప్పుడైతే బస్ ఎక్కాలి. కేక్ కటింగ్ కూడా చూపిస్తాను, చూసేయండి వీడియో. హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇక్కడైతే మొన్న నేను ఊరికైతే వెళ్ళాను కదా, రాఖీ పండుగ నెక్స్ట్ డే అయితే వెళ్ళానండి. రాఖీ పండుగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే, ఎందుకంటే నా తమ్ముడు అయితే ఫోన్ చేసినాడు రమ్మని చెప్పి. జాను పోటీలు పడి మేకపోతున్నారు కూతురు పుట్టినరోజుకి. ఎంత దుగినా వెంటికి లాడే ఉంటాయి, ఆడికి పోలేరా కూర్చోడానికి. అందరూ రాఖీ పండుగ రోజు వెళ్ళి రాఖీ కడతారు. సో నేనైతే అయిపోయిన నెక్స్ట్ డే అయితే వెళ్ళి కట్టాను. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, సో వీడియోలో అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఇల్లు కూడా అయితే మాట్లాడుకుంటూ చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఎంట్రన్స్ నుంచి నేను చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటారు. ఇది వచ్చేసి హాల్ అండి, కిచెన్. అండ్ పాప బర్త్డే కదా, అందుకోసం అయితే ఈరోజు ఏమేమి వండారన్నది చూపిస్తాను. ఇది మొత్తం కిచెన్ అనమాట, చాలా బాగుంటుంది ఇల్లు. ఇక్కడైతే మటన్ కూడా వండేసినారు, మటను, రసం, తర్వాత రైస్ ఇవన్నీ వండి పెట్టేసినారు. ఇంకా పాప బర్త్డేకి అయితే ఇలా అయితే ఈ విధంగా చేశాడు. ఇంకా పిల్లలకి వచ్చిండే పిల్లలకి మాత్రం డైరీ మిల్క్ చాక్లెట్లు, లడ్లు, మిచ్చారు. సో చిన్న పిల్లలకి చిన్న పెన్సిల్ ప్యాకెట్లు అనమాట, ఒక్కొక్కరికి. ఇది వచ్చేసి చాలా బాగా పూజ చేస్తారు, చూసారు కదా. దేవుడి గది చూస్తేనే మీకు అర్థమైపోతుంది పూజ ఎలా చేస్తారు ఏంటన్నది. అన్నపై చూసారా ఎంత ముద్దుగా కూర్చోన్నాడు, చాలా బాగుంది కదా చూడడానికి. ఇక్కడైతే కేక్ అయితే తీసుకొచ్చేసాడు నా తమ్ముడు. ఇంకా నన్ను అయితే ఓపెన్ చేయమన్నాడు. ఇది వచ్చి ఐస్ కేక్ అండి అనమాట, 3 కేజీల కేకు. ఎందుకురా ఇంత కేక్ తీసుకొచ్చినావంటే, ఉన్ని లెక్క పిల్లలు చాలా మంది వస్తారైతే అన్నాడు. సో ఈ కేక్ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉందండి, చాలా వరకు మిగిలిపోయింది. పిల్లలు కూడా చాలా మంది వచ్చారు, అప్పటికి కూడా పిల్లలకి చాలా ఎక్కువే పెట్టించాము, చాలా వరకు మిగిలిపోయింది అనమాట. సో పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పకుండా పిల్లవాళ్ళకి మాత్రమే చెప్పినాము. ఇంకా కేక్ అయితే చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పిల్లల కోసం బర్త్డేకి ఇలా అయితే అరేంజ్మెంట్ చేసి ఇది పైపులో సైడ్ రచన. ఇట్లా పెట్టి పంచలు గట్టిగా వేస్తుంది చూపి. కింద వదిలు, కింద తీసి పెట్టు. గంట చేయి, సైడ్ రా.
బర్త్డే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంక వెంటనే అందరూ కూర్చొని భోంచేస్తున్నాము. ఎప్పుడున్నా అందరూ ఇలా కూర్చొని రౌండ్గా తింటామండి. చాలా హ్యాపీగా అందరూ హాయ్ చెప్పండి ఒకసారి. అందరూ హాయ్ చెప్తున్నారు చూడండి ఒకసారి. జాను హాయ్, జషుక్ హాయ్, సూపర్ హాయ్ బాగా గట్టిగా. ఇంకా తినేసి ఎవరి పాటికి వాళ్ళందరూ అయితే బయలుదేరేసినామండి. అన్నోళ్ళు అయితే అన్నోళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. నేను వేసినానండి. బాయ్ బాయ్ డాడీ అన్న, మీ డాడీకి బాయ్ చెప్పు. బాయ్ డాడీ, బాయ్ బాయ్ బాయ్. చూడు మా పాప ముద్దు ముద్దు మాటలు మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా అన్నోళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు బస్ స్టాండ్ వరకు అయితే వెళ్తున్నాను నేను. ఇదేనండి వీడియో అయితే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే 5 గంటలకు వెళ్ళాను, మళ్ళీ వెంటనే 10కి అయితే బయలుదేరి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. బాయ్ ఓకే బాయ్. నేనున్న 4-5 గంటలు అయితే చాలా హ్యాపీగా గడిపాను. ఇక్కడైతే అన్నయ్య అయితే బస్సు అయితే ఇంకా బుక్ చేసేసారు. వెంటనే అయితే నేను వచ్చి బస్సులో కూర్చున్నాను. ఈ బస్సు నేను వచ్చిన ఒక 1/2 అవర్కి అయితే కదిలింది. సరే కదా, ఇంకొకసారి బ్యాక్గ్రౌండ్ అయితే చూపిద్దాం. ఇక్కడైతే బస్సులో స్నాక్స్ కూడా ఇచ్చారండి. ఈ బస్సు ఎలాగ ఉందో సో ఈ స్నాక్స్ బాక్స్ కూడా అలాగే ఉంది. సేమ్ బస్సు కూడా ఇదే కలర్ అండి. నాకు వింతగా అనిపించింది, అందుకే మీతో ఒకసారి చూపించాలనిపించింది. సేమ్ ప్యాకెట్ అండి. ఇక్కడైతే బెగ్గర్స్ నిజంగా చూసినాక చాలా ఫీల్ అయ్యాను నేను. తిరుపతిలో ఇలా వరకు ఉన్నారండి. నిజంగా ఆ సిచ్యువేషన్ చూసి నాకు చాలా బాధ అయింది. సో అలాంటి వారికి ఏదో ఒకటి చిన్న హెల్ప్ చేయాలని అయితే నా మనసులో అయితే ఉంటుంది. సో మీకు ఈ వీడియో చూసినాక ఏమనిపించిందో ఒక చిన్న కామెంట్ కూడా చేసేయండి. ఇప్పటికి నైట్ 2 అయితే అయిందండి. ఫుల్ వర్షం బెంగళూరులో. సో చాలాసేపు అయితే వెయిట్ చేసినాను. సో 2 అయితే ఇంకా వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి, కానీ కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. వచ్చినప్పటికి మా పిల్లలు అయితే నిద్రపోతున్నారు. పొద్దున్నే చూపించినప్పటికీ ఆ స్నాక్స్ బాక్స్లో ఏమేమి ఉన్నాయి, నేనైతే తినలేదు బస్సులో, తీసుకొచ్చి పిల్లలకైతే ఇచ్చినాను. మా చిన్నోడు అయితే చాలా హ్యాపీగా తిన్నాడనమాట. ఇక్కడైతే మా తమ్ముడు వారి అయితే ఇంకా 1/2 kg మిక్చరు, లడ్లు, చాక్లెట్లు ఇవన్నీ పంపించింది. ఎందుకంటే పిల్లలు రారా, నేను ఒకటే వెళ్ళాను కాబట్టి. సో వాళ్ళ కోసం అయితే పంపించిందండి. సో ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.